గురువుగారు మీరు ఇది చెప్పారు. నేను 2016లోనే నేను చెప్పాను. అయోధ్య రామ మందిరం ఒక గొప్ప ప్రారంభం అవుతుంది అని చెప్పేసని. సో అది ఇప్పుడు మనకి నిజమైంది. నాకు ఇందులోనే ఒక డౌట్ వచ్చింది. అది ఏంటి అంటే సో మీరు చెప్పింది నిజమైంది. మన తెలంగాణలోని రాముడు అడుగు పెట్టిన గడ్డ చూసుకున్నట్లయితే ఒక్కసారి భద్రాచలం. ఎన్నో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో రామాలయం అనేది ఏమన్నా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. 2014లో మనకు తెలంగాణ ఆవిర్భవించారు. ఆవిర్భవించేంత వరకు భద్రాచలం దేవాలయంలో ఎప్పుడు కూడా ఒక విశిష్ట సంప్రదించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భద్రాచలం సుప్రసిద్ధం అయింది. అట్లాగని ఇప్పుడు సుప్రసిద్ధత కోల్పోలేదు, ఆదరణకు నోచుకోలేదేమో అనిపిస్తుంది. కోల్పోలేదు కానీ ఆదరణకు అయితే నోచుకోలేదు. అందుకే సహజంగా ఏంటంటే రాముడిని సీజనల్ దేవుడిగా మార్చారు. అది వాస్తవం. ఎందుకంటే శ్రీరామనవమి వస్తేనే రాముడు గుర్తొస్తాడు. అది మాత్రం ఖచ్చితంగా గురువు గారు. దానివల్ల భద్రాచలం దేవాలయానికి ఒక ఉత్తరాయణ పుణ్యాకాల సమయం శ్రీరామనవమి సందర్భంలోనే భక్తులు ఆ దేవాలయానికి విరివిగా వెళుతూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అది మనకు ఈశాన్యంలో ఉండేది. ఎప్పుడైతే ఈ తెలంగాణ భూభాగం విడిపోయిన తర్వాత అది తెలంగాణకి దిశ మారిపోయింది, వాయువ్య భాగం అయిపోయింది. ఇలా అవడం వల్ల తెలంగాణలో సంరక్షణ సంపద సమృద్ధిగా ఉంది, కానీ దానివల్ల వచ్చేటువంటి ఆదాయ వనరులు అంతగా వీళ్ళకి లేదు. ఒకటి ఒక్కొక్క వ్యక్తి రాజు అవుతున్నప్పుడు ఒక్కొక్క క్షేత్రం అద్భుతంగా సంతరించు. ఉదాహరణకి యాదగిరి క్షేత్రం ఉంది. ఒకప్పుడు యాదగిరి అంటే ఎవరికి అంటే సామాన్య భక్తులు పోతుండేవాళ్ళు. లాస్ట్ గవర్నమెంట్లో ఆ నారసింహస్వామి ఆనాటి రాజు చేత తాను చేపించుకున్నాడు కాబట్టి ఈరోజు యాదాద్రి ఒక రకంగా చెప్పాలంటే ఒక పిలోగ్రామ్స్ ప్లేస్ కంటే గొప్పతనంగా తయారీ ఆదాయ వనరుల్ని సమకూర్చుకుంటూ 10 మందికి జీవనాన్ని అందించేటువంటి స్థితికి వచ్చింది. దానివల్ల పబ్లిక్ చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వస్తున్నారు. వాస్తవం. ఆ టైంలో ఆ పీరియడ్లో ఆ దేవాలయం ఆ రకంగా వృద్ధి చెందింది. మనిషికి అయినా రూపభోగం ఉండాలి, విగ్రహమైన కళాభోగం ఉండాలి, స్థలభోగం శిలాభోగం ఉండాలి. భద్రాచలంకి వచ్చేసరికి కొంత ఏజెన్సీ ఏరియా అవడం ఒకటి, భక్తులు అక్కడ స్టే చేయాలంటే ఇప్పటి కాలానుగుణ్యంగా అక్కడ వనరు లేకపోవడం ఒకటి, అటవీ ప్రాంతం అవ్వడం ఒకటి, నదీ పరివాహక ప్రాంతం, కొంత అక్కడ వాస్తు అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంది. చూద్దాం. నా అంచనా ప్రకారం 2029లో చైత్రమాసంలో వచ్చేటువంటి నవమికి అద్భుతమైనటువంటి మరొక కళాక్షేత్రంగా మహాపుణ్యక్షేత్రంగా మారబోతుందంటారా? 100% మారుతుంది. దానికి ఇప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది ఖమ్మం జిల్లాలో ఉంది. అవును. అక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఆధ్యాత్మిక తత్పరులే. తప్పనిసరిగా భద్రాద్రి కూడా 2029 నాటికి తెలంగాణ సిగలో మరొక కలికితురాయిగా మారడానికి అవకాశం ఉంది. ఇటు యాదాద్రి అటు భద్రాద్రి ఈ రెండు తెలంగాణలో మహాపుణ్యక్షేత్రాలుగా మారతాయి. దాంతోపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి కూడా ఒక ఆదాయ వనరుల్ని సమకూర్చడానికి వచ్చినప్పుడు అంటే ఒక దేవాలయ సంస్కృతి కొన్ని వందల కుటుంబాలను పోషింపజేస్తుంది. ఓకే. వేద రక్షణ,
ఆలయ పరిరక్షణ, జీవ సంరక్షణ, గృహ సంరక్షణ, ఓకే. వ్యాపారం చేసుకోవడం పనికొస్తుంది. ఒక చర్చి ఆ ఒక్కరికి మాత్రం ఉపయోగపడుతుంది. దేవాలయానికి తీసుకుంటుంది, చర్చి ఇస్తుంది. సో కాబట్టి మన హిందూ దేవాలయాల వలన, ఆ సంస్కృతి వలన సమాజంలో అన్ని కుటుంబాల వారు, ఉదాహరణకి ఒక దేవాలయం ఉందంటే దేవుడి పట్ల ఉతకడానికి, స్వామివారి కాగడాలు పడటానికి రజిక కులం వాళ్ళు బతుకుతున్నారు. ఓకే. వెళ్ళినటువంటి వ్యక్తుల యొక్క మొక్కుబడి తీర్చడానికి నాయి బ్రాహ్మణ వర్గం, భాజా భజంత్రీలు వాళ్ళు చూస్తున్నారు. అట్లాగే స్వామివారి పల్లకీలు మోయడానికి బోయిలు, వాళ్ళు ఇనాములుగా వాళ్ళు బతుకుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అన్ని రకాల వర్ణాల వాళ్ళు భగవంతుడు సేవ చేస్తూ తరిస్తూ భగవత్ తత్పరులుగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి హిందూ ఆలయ వ్యవస్థ ఎప్పుడైతే సంరక్షించబడుతుందో ఆ ప్రభుత్వాలు ఎప్పుడు సుస్థిరంగా ఉంటాయి. కాబట్టి 2029లోగా ఈలోపే ఈనాటి ముఖ్యమంత్రి భద్రాచలంపై దృష్టి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. 2029 నాటికి భద్రాద్రి కొత్త హంగులు రూపుదిద్దుకుంటుంది అనే విశ్వాసం జ్యోతిశాస్త్ర ప్రకారం ఉంది. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది అని బాహాటంగా చెప్పచ్చు. ఓకే గురువుగారు.